ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्यै नमः. ओं पार्वतीपरमेश्वराभ्यां नमः. ओं भास्कराय विद्महे महज्योतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातु. నిత్యము కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని, ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ 2025వ సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధినామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు. ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది. మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది. నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు, శుభ కార్యాలను కావచ్చు, ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం.
మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం, ఈరోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము. అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది. యోగాత్ రోగనాశనం, అంటే యోగాలు మనకి 27 యోగాలు ఉంటాయి. నక్షత్రాలు 27 ఎట్లాగో యోగాలు కూడా 27 ఉంటాయి. నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటాపంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్యసిద్ధిస్తూ, మనకి మొత్తం మీద 11 కరణాలు ఉంటాయి. మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈరోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవడం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా, ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు, ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి, అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు, అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు. అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా, ఆదివారానికి గ్రహరాజు అయినటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకి పోర్ట్ఫోలియో వచ్చింది. రాజుగారికి ఈసారి 4 రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం. అది ముఖ్యంగా రాజుగారు ఆయనే, సైన్యాధిపతి మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారైనటువంటి రవికే ఇచ్చారు. అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది, అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా రాజుగారైనటువంటి రవికి ఇచ్చి ఉన్నారు. అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు, సస్యాధిపతి గురుడే ఉన్నాడు, నీరసాధిపతి బుధుడు, అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి. కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాసుల వారందరికీ కూడా ముఖ్యంగా 4 గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు. ఎందుకంటే వీటిల్ని ఔటర్ ప్లానెట్స్ అంటారు. అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని, నెలల్ని, సంవత్సరాల్ని పరిపాలిస్తాయి కాబట్టి వారు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు, ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు, అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు, ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు, అట్లాగే రాహువు ఎప్పుడు మారుతున్నాడు, ఏ రాశిలోకి మారుతున్నాడు, కేతువు ఏ విధంగా మారుతున్నాడు, అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము, నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు. కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు, అట్లాగే ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం 12 రాశి ఫలితాల్ని తెలుసుకుందాము. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి. ఉగాది అంటే గొప్ప పండగ.
నూతన వస్త్రాలను పొద్దున్నే ధరించడం, స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలకధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. తిలకధారణ వలన ఆయుష్ పెరుగుతుంది, అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు. అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వివాహం కానివారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్నీ కాదు, కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చైతన్యం అనేటటువంటిది జరగదు. ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ, దాన్ని బొట్టు అంటారు, స్త్రీలే కాదండి పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో, ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ తిలకధారణ చెయ్యండి. ఇది మన సనాతన ధర్మంలో తిలకధారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం, ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి. ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా బొట్టు అట్లాగే ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో ఆఫీసు వ్యక్తులైనా సరే, ఉద్యోగానికి వెళ్ళేవారు, లేకపోతే వ్యాపారస్తులైనా సరే, లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే ముందు దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో, నువ్వుల నూనె, కొబ్బరి నూనె మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి. దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు. మగవారు మాత్రం దీపారాధన చేసుకొని భగవంతుడి నమస్కారం చేసుకొని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అశౌచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది. కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి. ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, నిర్మలత్వంగా, నిర్భయంగా, ధైర్యంగా, ఎటువంటి మనసులో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి. మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురువు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ధన, విజ్ఞాన, జ్ఞాన కారకుడైనటువంటి సత్సాంప్రదాయము, ధర్మ పరిపాలన, న్యాయార్జితము చేసేటటువంటి సంతాన కారకుడైనటువంటి, అట్లాగే ఉన్నతమైనటువంటి ఆలోచన, జ్ఞానశక్తి కలిగినటువంటి, తేజస్సు, ఆయుష్నిచ్చేటటువంటి ఈ గురుడు, యోగకారకుడైనటువంటి ఈ గురుడు ఇప్పటి వరకు సప్తమంలో మే 14 వరకు 7వ స్థానంలో ధనస్థానంలో ఉండి చక్కటి వ్యాపారపరంగా ధనలాభాన్ని, తాము అనుకున్నటువంటి మాటకి సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు దొరుకుతాం. అట్లాగే వివాహం కాని వారికి వివాహం అవ్వటం, లేదా వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడటం, అట్లాగే అంతకుముందు పెట్టుకున్నటువంటి సెన్సెక్స్ కానీ, షేర్స్ కానీ, పంద్యాలు కానీ, ఏదైనా వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ చక్కటి ఆదాయం లభించింది, తల్లి యొక్క సహకారం లభించటం, అట్లాగే గృహ నిర్మాణాలు చేపట్టడం, గృహం కట్టడం, ధనం ఖర్చు పెట్టడం, బ్యాంకుల నుంచి ధనం అనుకోగానే వీరికి అప్పు ఇవ్వటం, అట్లాగే వ్యాపార భాగస్వామ్యాలు బాగుండటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కలిసిపోవటం, విడిపోయిన వాళ్ళు కూడా కలిసి ఉండటం, ఇలాంటివి ఎన్నో శుభకార్యాలు, శుభ పరిణామాలు జరిగినాయి. మరి ఇప్పుడు మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు కూడా ఈ యొక్క బృహస్పతి, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి మిథున రాశి శత్రుక్షేత్రంలో 8వ స్థానంలో తన యొక్క ప్రవేశం ద్వారా ధనపరంగా నష్టము, కుటుంబపరంగా ఎడబాట్లు, మాటలు పడటం, అట్లాగే కుటుంబంలో, గృహ వాతావరణంలో బంధువుల వలన అనవసరమైనటువంటి ధన ఖర్చు కలిగేటటువంటి అవకాశము, ఆకస్మికంగా వాళ్ళు రావటం ద్వారా వీరు కొంత ఇబ్బందులు పడటము, గృహంలో కాస్త కలహాలు కలగటము, నరఘోషలు, దృష్టి దోషాలు పడటం, సంతానపరంగా విచ్ఛిన్నాలు కలగటం,
అంటే ఎవరైనా గర్భవతి అయి ఉంటే కనుక కొంచెం విచ్ఛిన్నం కలిగే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురుగ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కావచ్చు, లేదా దత్తాత్రేయుడు, ముఖ్యంగా దత్తాత్రేయుడు యొక్క స్థవాన్ని కానీ కవచాన్ని కానీ మీరు పారాయణ చేయండి. దత్త దేవాలయాలు తిరగండి, లేదా దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకొని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటటువంటి నామాన్ని గురుబలం కోసం చేయడం ప్రయత్నం చేయండి. మరి విద్యార్థులకి అఖండమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు ఏకాగ్రత ద్వారా అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధిని ప్రసాదించేటటువంటి ఈ గురు మహాదేవుడు బృహస్పతి మరి అష్టమంలో ఉండటం కొంచెం వైవిధ్యంగా ఇబ్బంది కలుగుతుంది. ఆకస్మికంగా పెట్టుబడుల ద్వారా వ్యాపారంలో నష్టం కలగటం, అట్లాగే ఆకస్మికంగా వీరికి కోర్టు సమన్లు రావటం, అంటే సంతానం ఎగేనిస్ట్గా అవ్వటం, సంతానపరంగా కోర్టు వీళ్ళకి సమన్లు పంపించటం, ఇట్లా ఎన్నో రకాలైన, ముఖ్యంగా వ్యాపారంలో అనుకోకుండా శత్రువులు తయారవడం, అంతర్గత శత్రువులు తయారయ్యి భాగస్వామ్య విషయంలో వీరికి ధన విషయంలో లేకపోతే భాగస్వాముల మధ్య షేర్స్ ఉంటాయి కొన్ని, ఆ షేర్స్ విషయంలో వీరికి సమస్యలు క్రియేట్ కావటం, ఈ విధంగా గురువు వలన ఇబ్బందులు వస్తాయి. తర్వాత అక్టోబర్ 18 తర్వాత మళ్ళీ ఇదే వృశ్చిక రాశి వారికి గురుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఎంతైతే పోగొట్టుకున్నారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరూ కూడా మిత్రులే, వారి ద్వారా వ్యాపారంలో అఖండమైనటువంటి ధనలాభ సిద్ధి కలుగుతుంది. అట్లాగే ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా ఉన్నారో వారందరికీ అఖండమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 18 తర్వాత చాలా విశిష్టమైనటువంటి ధనలాభం కలుగుతోంది, రాజయోగం కలుగుతోంది. గురుడు అనుకూలమైనటువంటి సత్సంతాన భాగ్యాన్ని కలుగు చేస్తాడు, సంతానం ద్వారా లాభాన్ని కలుగు చేస్తాడు. అయితే వృశ్చిక రాశి వారికి శని ఇప్పటి వరకు అర్ధాష్టమ శనిగా ఉన్నటువంటి శని 30వ తేదీ, ఈ నెల 30వ తేదీ తర్వాత పంచమంలోకి వెళ్ళినప్పుడు సంతానపరంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. రాహు అర్ధాష్టమంలోకి రావడం ద్వారా మే 18 నుంచి అర్ధాష్టమ రాహు వలన గృహంలో కొంత సరైన భోజన సౌకర్యం లేకపోవటం, అట్లాగే కడుతూ ఉన్నటువంటి ఇల్లులు ఆగిపోవటం, గృహపరంగా కొంత అంతర్గత విభేదాలు కలగటం, ఇట్లా ఒకటి కాదు సంతానపరంగా కూడా వీరు ఆశించినటువంటి భాగ్యం వారి నుంచి దొరక్కపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మానసిక క్షోభ రాహు వల్ల కలుగుతుంది. కేతు 10వ స్థానంలో ఉండడం ద్వారా ఉద్యోగంలో అధికారుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీరు శనికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణ చేయండి. అట్లాగే రాహుకేతువులకి సంబంధించి వీరు దుర్గాదేవిని గణపతిని లేదా ఇరువురికి ప్లస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా కొంతవరకు వీరు అనుకున్నటువంటి సౌఖ్యము కలగటానికి అవకాశం లభిస్తుంది. గురుబలం వలన మధ్య మధ్యలో కొంత ఆబ్లిగేషన్స్ వచ్చినప్పటికీ కూడా, అబ్స్టాకిల్స్ వచ్చినా కూడా వృశ్చిక రాశి వారికి ఒక గురుబలం ఒక్కటే అక్టోబర్ నుంచి బాగుంటుంది, మే వరకు బాగుంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక 5-6 నెలలు వీరికి రాహుకేతువుల వలన శని వలన చాలా చాలా కష్టాలు సంప్రాప్తిస్తున్నాయి. కాబట్టి హోమాలు, జపాలు, తపాలు మీరు పారాయణల ద్వారాను మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క విలువల్ని కాపాడుకునే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనపడుతోంది. ఓం శ్రీమాత్రే నమః.